2026 T20 వరల్డ్ కప్ గెలవబోతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2026 మార్చి వరకు మొత్తం 20 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. ఇది నిజమా కాదా అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ ఓపెన్ చేసి చూడండి. నిజమైతేనే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేష రాశికి అధిపతి కుజుడు. మేష రాశిలో అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మేష రాశి వారికి శుక్రుడు లగ్నం నుంచి 2వ స్థానానికి వెళ్తాడు 19 ఏప్రిల్ నుంచి. మరియు బుధుడు లాభస్థానం నుంచి 12వ స్థానానికి వస్తారు. కుజుడు లాభస్థానం నుంచి 12వ స్థానానికి వస్తారు. రవి 14 ఏప్రిల్ నుంచి 12వ స్థానం నుంచి లగ్నంలోకి వస్తాడు. ఈ విధంగా పరిస్థితి ఉన్నది. మేష రాశి వారికి కుటుంబ పరంగా ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ మాసం అంతాను ఎలినాటి శని నడుస్తోంది మీకు. దాని మూలంగానే కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి, ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఈ విధంగా ఉన్నది కాబట్టి మీరు శనికి తైలాభిషేకం గాని, శనికి హోమం గాని చేయించుకుంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్చలంగ దిశాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. ఇక్కడ శని యొక్క 3వ దృష్టి కుటుంబ స్థానాన్ని చూడటం మూలంగానే ఇబ్బందులు అనేవి ఉంటాయి. ధనపరంగా మాత్రం లాభస్థానం రాహు ఉన్నారు కాబట్టి ఏదో విధంగా ధనం అనేది చేతికి వస్తుంది. చాలా సంతోషంగా అవుతే ఉంటారు. ఈ మాసం అనేది విద్యార్థులకి ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు కాన్సన్ట్రేషన్ పవర్ తగ్గడం లాంటివి, అదర్ అప్లికేషన్స్ ఎక్కువ అవటము, మార్క్స్ తగ్గడం లాంటివి జరుగుతుంది. చాలా ఇబ్బందులు పడతారు. కాబట్టి దక్షిణామూర్తి సూత్రపాలనం చేస్తే కనుక మీకు చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. లవర్స్ కి మాత్రం 14 ఏప్రిల్ నుంచి చాలా బాగుండబోతోంది. పంచమాధిపతి అయిన సూర్యుడు ఇక్కడ 12వ స్థానంలో ఉన్నారు 14 ఏప్రిల్ వరకు. ఎప్పుడైతే సూర్యుడు లగ్నంలోకి వచ్చి సూర్యుడు మేషరాశిలో చాలా బలంగా ఉంటారు. దాని మూలంగా మీకు లవర్స్ కి 14 ఏప్రిల్ నుంచి చాలా చాలా బాగుంటది. ఒకవేళ ప్రపోజ్ చేయాలనుకుంటే కనుక 14 ఏప్రిల్ తర్వాత ప్రపోజ్ చేయండి. యాక్సెప్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటది. హెల్త్ పరంగా మాత్రం తీవ్రమైన ఇబ్బందులు అయితే ఉంటాయి. ముఖ్యంగా బీపీకి సంబంధించింది, కాళ్ళు నొప్పులు ఇలాంటివి ఎక్కువ అయ్యే అవకాశం ఉన్నది. ఇక్కడ 12వ స్థానంలో శత్రుగ్రహాలు శనితో రవి, కుజ ఇద్దరు శత్రువులు శనికి. వాళ్ళిద్దరూ కలిసి 12వ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా లాసెస్ అనేవి ఉంటాయి. ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. కోర్టు కేసు విషయాల్లో మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఖచ్చితంగా కోర్టు కేసులు కూడా మీకు వ్యతిరేక తీర్పు వచ్చే అవకాశం ఉంటది. చాలా జాగ్రత్తగా ఉండండి. శత్రువుల మూలంగా చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. మాసంలో జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. నారాయణ కవచం చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుండబోతోంది. ఇక్కడ సప్తమాధిపతి అయిన శుక్రుడు లగ్నంలో ఉంటారు. మరియు శుక్రుడు 19 ఏప్రిల్ నుంచి 2వ స్థానానికి వెళ్తారు. దీని మూలంగా మీకు మ్యారేజ్ పరంగా మంచి ఫలితాలు ఉంటాయి. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక మ్యారేజ్ పరంగా సమస్యలు వస్తాయి. అలాంటి వాళ్ళు మీ జన్మ జాతకంలో నవాంశ చక్రం ఎలా ఉన్నది, శుక్రుడు ఎక్కడ ప్లేస్ అయి ఉన్నారు, మీ D1 చార్ట్ లో సప్తమాధిపతి ఎక్కడ ప్లేస్ అయి ఉన్నారు, ఏ గ్రహాలు చూస్తున్నారు, ఇవన్నీ చెక్ చేయాల్సి ఉంటది. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడులు ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు ఈ మాసం అనేది. వృత్తి పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. దశమాధిపతి 12వ స్థానంలో ఉన్నప్పుడు ఇబ్బందులు అయితే ఉంటాయి. మరియు శత్రుగ్రహాలతో ఉన్నప్పుడు ఇంకా ఇబ్బందులు అయితే ఎక్కువగా ఉంటాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకొని ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు వృత్తిపరంగా
మంచిగా ఎదగాలనుకుంటే కనుక నవగ్రహ హోమం ఒకటి చేయించుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి ఈ మాసంలో. ఒకవేళ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్ హోమాన్ని చూపించడం జరుగుతుంది. వృత్తిపరంగా ఇంకా సమస్యలు అధికంగా ఉన్నాయంటే కనుక మీ D10 చార్ట్ లో శని ఎక్కడ ప్లేస్ అయి ఉన్నాడు, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాయి, D1 చార్ట్ లో దశమాధిపతి ఏ గ్రహాలతో కలిసి ఉన్నాయి, ఇలా అన్ని చెక్ చేయాల్సి ఉంటుంది. దశలు అంతదశలు కూడా చూడాల్సి ఉంటుంది. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.